బిగ్ బాస్ సీజన్ 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆఫీషియల్ లోగో కూడా రిలీజ్ చేశారు. హోస్ట్ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 లోగోతో కూడిన ప్రోమోను షేర్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోగో టీజర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. దాంతో ఆడియన్స్ లో సందడి మొదలైంది. బిగ్ బాస్ 8 లోగో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. పైగా ఈసారి ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందని లోగో చూసి అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన విషయం తెరపైకొచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 హౌజులు ఉండబోతున్నాయట. ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ ని 2 టీమ్స్ గా విభజించనున్నారట. కొంతమందిని ఒక హౌజ్ లో, మిగిలిన వారిని మరో ఇంట్లో ఉంచుతారట. ఇక ఇరు ఇళ్లలో కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు నిర్వహిస్తూ ఆటను రసవత్తరంగా సాగే విధంగా ప్లాన్ ని రెడీ చేశారట మేకర్స్. పైగా పక్కింట్లో ఉన్న తమ స్నేహితులను టాస్కుల్లో గెలిచి యువతలి ఇంటి సభ్యులను స్వాప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందట. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్లో 2 హౌసులకు సంబంధించిన సెట్ వర్క్ కూడా జరుగుతుందట. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. 8వ సీజన్ కి కూడా హీరో అక్కినేని నాగార్జున గారే హోస్ట్ గా చేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కంటెస్టెంట్స్ లిస్టును పరిశీలిస్తే కుషిత కల్లపు, సురేఖవాణి కూతురు సుప్రీత, మోడల్ ఊర్మిళ చౌహాన్, శీతల్, గౌతమ్, యాదమరాజు, నటి సోనియా సింగ్, యూట్యూబర్ వంశీక్ బబ్లు, నటి అక్షిత, రీతు చౌదరి, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, మై విలేజ్ షో అనిల్, శ్వేతా నాయుడు వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు విష్ణుప్రియ, వేణుస్వామి, బరలక్క కూడా హౌస్లోకి రావచ్చని అంటున్నారు. ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్, తెలుగు క్రికెటర్ అంబట్ రాయుడు, సీనియర్ హీరో వినోద్ కుమార్, సొంత మూవీ ఫేమ్ రోహిత్తో పాటు మరికొందరు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే సూచనలు కలవు. బిగ్ బాస్ లవర్స్ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 8న లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఇక హోస్ట్ నాగార్జున ఈ సీజన్కి భారీగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారట. సీజన్ 8కి మొత్తంగా నాగార్జున గారు 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. ప్రస్తుతం నాగార్జున ఒక్క సినిమాకు తీసుకుంటున్న దానికంటే ఇది చాలా అధికమని చెప్పొచ్చు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేస్తున్నారు. రెంట్ రూపంలో మరికొంత ఆయనకు దక్కుతుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 లోగోను రివీల్ చేస్తూ మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు. మరిన్ని హంగులు, మరింత ఎంటర్టైన్మెంట్తో లేటెస్ట్ సీజన్ను ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా కంటెస్టెంట్స్ లిస్టులో 3 క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. అందులో రీచా పల్లాడ్ ఒకరు. బెంగళూరుకు చెందిన ఈ ముదుగుమ 2000 సంవత్సరంలో నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో తరుణ్కు జోడీగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు. 2016 తర్వాత వెండితెరకు దూరమైపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా రీచా పాల్గొనబోతుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.